హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రైస్ రోటీ బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను చేసే రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక దీని ప్రాసెస్ కోసం ముందుగా ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న 1/2 కిలో చికెన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, మీ స్పైసీకి సరిపడా అంటే 2 టీ స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల చికెన్ పెరుగును వేసుకుని ఇప్పుడు ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి వీలైతే ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. అంత టైం లేదనుకుంటే కనుక 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 లేదా చిన్న అనాస పువ్వు, 1 ఇంచ్ చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 చిన్న బిర్యానీ ఆకు వేసి ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చీలికల్లా కట్ చేసి వేసి అలానే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక 3 మీడియం సైజ్ టొమాటోలు లేదంటే 1/2 కప్పు టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు టొమాటోలు సాఫ్ట్గా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లారాక 1 మిక్సీ జార్లోకి ఆనియన్ టొమాటోని ట్రాన్స్ఫర్ చేసుకుని అలాగే 1.5 ఇంచ్ అల్లాన్ని ముక్కల్లా కట్ చేసి వేసి ఆ తర్వాత 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసివేసి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఇంకొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేయడం వల్ల కడాయి కంటుకునే ఛాన్స్ ఉంటుందండి, అందుకని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలి ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు చికెన్ ఇలా సాఫ్ట్ అయ్యి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మన గ్రేవీకి సరిపడా అంటే 250 నుండి 300 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ అంతా బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీని ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూర ఇలా చిక్కబడ్డాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ కసూరి మేతి పొడిని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ అవనివ్వాలి. చూసారు కదా, కర్రీ ఇలా ఆయిల్ పైకి తేలి చిక్కబడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ అనేది మన ఇష్టం అండి. మనకి కాస్త పలచగా కావాలనుకుంటే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.